ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు ఉచిత వైద్యం ఇక అందని ద్రాక్షలా మారనుంది. కోటిన్నర కుటుంబాలకు ఆపద్బాంధవి అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా పద్ధతిలో అమలు చేయాలని కూటమి సర్కారు నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ పథకానికి వెచ్చిస్తున్న మొత్తంలో భారీగా కోత కోయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు అడుగులు ముందుకు వేసింది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య సేవలను ట్రస్ట్ పద్ధతిలో కాకుండా ఇన్సూరెన్స్ విధానంలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో భాగంగా ఎన్టీఆర్ వైద్య సేవను బీమా విధానంలో తీసుకొచ్చే అంశంపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఆరోగ్య బీమా విధానం వల్ల నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని సమర్థించుకున్నారు. మొత్తంగా రాష్ట్రాన్ని 2 యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని అమలు చేయాలని, పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లోని బీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బీమా కంపెనీల లాభాపేక్ష ముందు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందటం ప్రశ్నార్థకంగా మారుతోంది. పేదలెవరూ వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా, అప్పుల పాలు కాకుండా మహోన్నత సంకల్పంతో 2007లో వైఎస్ఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం 2014-19 మధ్య నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీకి వైఎస్ జగన్ ప్రభుత్వం ఊపిరిలూదింది. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, వైఎస్ జగన్ గుర్తుకొచ్చేలా గత 5 ఏళ్లుగా అమలైంది. అయితే వారి ముద్రను చెరిపివేసే చర్యల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా కనుమరుగు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పటికే నెట్వర్క్ ఆసుపత్రులను బిల్లులు చెల్లించకుండా భారీగా బకాయి పెట్టారు. దీంతో ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రులకు వెళ్తే నిర్మోహమాటంగా యాజమాన్యాలు వెనక్కి పంపుతున్న దుస్థితి నెలకొంది. మరోవైపు చికిత్సల అనంతరం విశ్రాంతి సమయానికి అందించే ఆరోగ్య ఆసరా చెల్లింపులు సైతం నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో బీమా పేరిట ఆరోగ్యశ్రీ ట్రస్ట్ స్థానంలో ప్రైవేట్ కంపెనీని జొప్పించే ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. దీంతో కొత్తేడాదిలో టెండర్లు పిలిచి బీమా కంపెనీల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. ఇప్పటికే వైద్య శాఖ ఉన్నతాధికారులు సీఎస్ బీమా కంపెనీలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటు పరం చేయటమే లక్ష్యంగా గతంలోనూ చంద్రబాబు పరిపాలన కొనసాగించారు. ప్రస్తుతం కూడా అదే తరహాలో పాలన సాగిస్తున్నారు. ఏకంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రతిష్టాత్మకమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఆరోగ్యశ్రీలో వ్యాధులన్నింటినీ చేర్చడంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్స, ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అనంతరం చంద్రబాబు మాట తప్పారు. 2007లో వైఎస్ఆర్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే ఆ తర్వాత చంద్రబాబు సర్కార్ ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చింది. తాజాగా బీమా రూపంలో పథకాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. గత ప్రభుత్వంలో పథకం పరిధిలోకి తెచ్చిన 3257 ప్రొసీజర్లకు కోతలు విధించడానికి వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే నేరుగా పథకాన్ని అమలు చేయడంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. ఇన్సూరెన్స్ ఏజెన్సీల చేతుల్లోకి వెళ్తే లాభాపేక్షతో ప్రజలకు వైద్య సేవలు ప్రశ్నార్థకంగా మారుతాయి అనటంలో సందేహం లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి విప్లవాత్మక సంస్కరణలతో వైఎస్ జగన్ ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. 2019 ఎన్నికల హామీ మేరకు 5 లక్షల్లోపు వార్షిక ఆదాయ కుటుంబాలకు పథకం పరిధిలోకి తెచ్చారు. చికిత్స వ్యయం పరిమితిని 5 లక్షల నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా 25 లక్షలకు పెంచారు. అంతకుముందు టీడీపీ హయాంలో కేవలం 1059 ప్రొసీజర్లతో అస్తవ్యస్తంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసి ప్రొసీజర్లను ఏకంగా 3257కు పెంచారు. 5 ఏళ్లలో 45,10,000 మందికి ఉచిత చికిత్స కోసం 13,000 కోట్లకు పైగా వెచ్చించారు వైఎస్ జగన్. శస్త్రచికిత్సలు జరిపిన 24,59,000 మందికి కోలుకునే సమయంలో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద 1,465 కోట్ల మేర సాయం అందించారు. ఇక ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను తేవాలన్న సంకల్పంతో 8,500 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల పల్లెకు, గిరిజన ప్రాంతాల్లోనూ పేదవాడి ఇంటి ముంగిటికే మెరుగైన వైద్యం అందించాలన్న సదుద్దేశంతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు. వీటికి తోడు ప్రభుత్వ ఆసుపత్రులను మరింత మెరుగ్గా అభివృద్ధి చేయడంతో పాటు కొత్త ఆసుపత్రులను ఏర్పాటు చేసే కార్యక్రమంలో 17,000 కోట్లతో జగన్ నాడు నేడు కార్యక్రమం చేపట్టారు. కోవిడ్ సమయంలో ప్రజలకు దేశంలో ఎక్కడా లేని విధంగా సేవలను అందించారు. వైద్యారోగ్య శాఖ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఏకంగా 54,000 మంది వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టారు.